మనం కొన్ని బీకర్స్ తీసుకోవాలి. ఓకేనా? వీటిని సగం వరకు వాటర్తో నింపుకోవాలి. ఓకేనమ్మా, మొదటగా మనం పొటాషియం పర్మాంగనేట్ తీసుకుందాం. ఇది పొటాషియం పర్మాంగనేట్ KMnO4. ఓకే, పొటాషియం పర్మాంగనేట్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మనం చాలా తక్కువ మోతాదులో, చూడండి ఇంత తక్కువ తీసుకుంటున్నాం. దీన్ని ఫస్ట్ మనం మొదటి బీకర్లోకి తీసుకోవాలి. చూసారా కలర్ అనేది ఏ కలర్లోకి వచ్చింది? పర్పుల్ కలర్లోకి వచ్చింది అనమాట. దీన్ని మనం ఇలా స్టిరింగ్ చేయాలి. స్టిరింగ్ అంటే ఇలా చేయడం వల్ల ఇంకా బాగా బ్రైట్గా అయిందనమాట కలర్. ఇప్పుడు చాలా తక్కువగా కొంచెం వాటర్ దీంట్లోకి తీసుకుందాం. మొదటి బీకర్లో నుంచి రెండో బీకర్లోకి. ఫస్ట్ బీకర్కి రెండో బీకర్కి కలర్ ఏమైంది మా? కాస్త చేంజ్ అయింది. థిక్ అయిందా, లైట్ అయిందా? లైట్ అయింది. ఇంకా కొంచెం తీసుకుందాం. ఓకేనా? ఇప్పుడు రెండో బీకర్లో వాటర్ మూడో బీకర్లోకి తీసుకుందాం. రెండో బీకర్లో కంటే మూడో బీకర్లో వాటర్ ఇంకా కలర్ అనేది తగ్గిందనమాట. ఇప్పుడు మూడో బీకర్లో నుంచి నాలుగో బీకర్లో తీసుకుందాం. చాలా లైట్గా కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు నాలుగో బీకర్లో నుంచి ఐదో బీకర్లోకి తీసుకుందాం. అసలు కొద్దిగా కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. అంటే దీన్ని బట్టి, ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి మనకేం తెలుస్తుంది మా? పార్టికల్స్. ఇప్పుడు ఈ పొటాషియం పర్మాంగనేట్, ఇందులో పార్టికల్స్ అనేటివి ఎంత స్మాల్గా ఉన్నాయి. పార్టికల్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్, టినీ పార్టికల్స్ అనే విషయం మనకు తెలుస్తుంది. ఇంకొక విషయం కూడా ఏం తెలుస్తుంది? ఇక్కడ మనం తీసుకునేది ఏమ్మా? వాటర్. ఇట్ ఈస్ ఏ లిక్విడ్. వాటర్ ఈజ్ ఏ లిక్విడ్. ఓకేనా? ఈ లిక్విడ్ లో మనం ఏది వేస్తున్నామా? పొటాషియం పర్మాంగనేట్. ఇది ఏం స్టేట్ లో ఉంది? సాలిడ్ స్టేట్. ఈ సాలిడ్ ని వాటర్ లో వేస్తున్నాం. ఓకేనమ్మా? ఏమైపోయింది? అది కలర్ చేంజ్ అవ్వడంతో పాటు డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అంటే పూర్తిగా కరిగిపోయింది. కలర్ త్రూ అవుట్ స్ప్రెడ్ అయింది. దీన్నే మనం ఏమని పిలుస్తాము? డిఫ్యూజన్ అని పిలుస్తాం. ఈ మధ్య మనకు ఇన్స్టాలో ఒక రీల్ వైరల్ అవుతుంది. ఏదమ్మా? పసుపు పొడి వేస్తున్నారు గ్లాస్లో. ఆ పసుపు పొడి వేయడము, తర్వాత ఇంక్ వేయడము, ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. ఇవంతా కూడా ఏం ఎక్స్పెరిమెంట్స్ ఇవే? డిఫ్యూజన్. మనకు ఈ ఎక్స్పెరిమెంట్ నేర్చుకోకముందు మనం అదేదో కొత్తగా ఉంది రీల్ అని ట్రై చేస్తున్నాం. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ఫిజిక్స్ పరంగా దీన్ని ఏమంటాము? డిఫ్యూజన్. ఓకేనా అమ్మా? ఈ ఎక్స్పెరిమెంట్ పేరు డిఫ్యూజన్. ఓకే.